ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే 3 నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు, బయట వచ్చే పనే లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా దాడులు, కేసులు, ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి 15 నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈరోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం. దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు. మొత్తం చూస్తే 57% ఓట్లు, 94% అభ్యర్థుల గెలుపు. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ 15 నెలల్లో ఒకటే ఆలోచించాను, అందరినీ హ్యాపీగా పెట్టాలి, మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఇంకొక పక్క సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 ఇచ్చాం. ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం. దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేశారు. కానీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది. అది చూస్తే కన్నుల పండుగ. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంది. ఇప్పటికే దగ్గర 1400 నుంచి 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఒక రోజులోనే 70 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. ఇంకో పక్క పోలవరం కూడా దగ్గర 3500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతున్న దాంట్లో ఆలోచనే లేదు. అమరావతిని ట్రాక్లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ దసరా ప్రత్యేకత. ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు
అధికారం ఉన్నప్పుడు చూశాను, ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. అయితే ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమ కార్యక్రమాలు అవసరం, అభివృద్ధి కార్యక్రమాలు అవసరం. అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం. ఆ మానసిక ఆనందం ఇలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ఈరోజు విజయవాడ ఉంది. స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు. సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని, ప్రొడ్యూసర్లు మొదలుకొని, కడాన నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర. ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ నగరం, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్కి వన్నె తెచ్చే విధంగా పనిచేశారు. నేను అందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, మన నృత్య రీతులు కానీ, పాటలు కానీ, జానపదాలు కానీ, సంగీతం, సాహిత్యం, కళలు, ఇవన్నీ మన సాంప్రదాయంలో, సంస్కృతిలో భాగం. ఈరోజు ఆధునీకరణలో అన్నీ పోగొట్టుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ చూశాను, ఈ సొసైటీ ఉంది, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాలు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా, దసరా ఉత్సవాలంటే మైసూర్. ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరే కాకుండా విజయవాడ కూడా. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 6 చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారు. ఘంటసాల సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మున్సిపల్ స్టేడియం, పొన్నమి ఘాట్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్లో కళారూపాలని, ఈవెంట్లని అద్భుతంగా చేశారు. ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం. కానీ ఇక్కడ చూస్తే 280 ఈవెంట్లు జరిగాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. జానపద నృత్యాలు కానీ, బుర్ర కథలు, అరికథలు, తోలు బొమ్మలాట్లు ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళారు. ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఒక 2,000 మంది పాల్గొన్నారు. అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ నేను చూశాను, 700 స్టాల్స్తో నిర్వహించిన అతిపెద్ద ఎక్స్పో ఇది. విద్య, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను, రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు. అది చూస్తే అనిపించింది, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్గా చేశారంటే
అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలివితేటలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ నీళ్ళలోనే, ఈ గాలిలోనే ఆ ప్రభావం ఉంది. ఓసారి సద్వినియోగం చేసుకోరు మీరు, మీ శక్తి మీకు తెలియదు. అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు, ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు చూశాను, నేను చాలా కార్యక్రమాలు చూశాను. ఈరోజు మీరు చేసిన పని, బెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు, ఏజెన్సీలని వాళ్ళకందరికీ అప్పచెప్పారు, ఆర్గనైజర్స్ బాగా పనిచేశారు. అందుకే ఎక్కడా జరగనటువంటి ఈవెంటు 11 రోజులుగా 280 ఈవెంట్లు కండక్ట్ చేశారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను కూర్చొని కాస్త కల్చరల్ ప్రోగ్రామ్ చూశాను.